దెబ్బ కొట్టావుగా. ఏ నమ్మకం లేదా? రేపొస్తాగా సరిగ్గా ఇదే టైంకి. ఆ రూమ్లోకే వెళ్దాం, మీకు ఇష్టం వచ్చినట్టు. ఏముంది, మీకు నేను కావాలి, నాకు మనీ. రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తున్నా. రేయ్ నువ్వు తలుపేసుకోరా. అది కాదురా, మంగ ఫోన్ చేసింది. మంగ ఫోన్ చేసిందా? అయితే కూర్చోవాల్సిందే. మంగకి ఒంట్లో బాగలేదంటరా. అయ్యో, ఆమెకి బదులు ఒక కొత్త పని మనిషిని పంపిస్తానంది. కొత్త పని మనిషా? ఎంత వయసు? అది అడగలేదురా, కానీ బాగుండదంట. అయితే ఈరోజు ఆఫీస్లో లీవ్ పెట్టేస్తున్నా. ఈరోజు ఆ కొత్త పని మనిషిని లైన్లో పెట్టాలి. రేయ్ నువ్వు వెళ్ళి బండి సర్వీసింగ్ ఇచ్చిరా. లేదు నాన్న, నాకు ఇవాళ ఆరోగ్యం బాగలేదు, నేను రెస్ట్ తీసుకోవాలి. నాన్న ఏంటిడు రోజు రోజుకి ఇలా తరుగుతున్నాడు? అరే కుర్రాడురా, వదిలేయ్. ఉండండి ఉండండి, నేను తీస్తాను. ఈడొకడు పిల్లగాడు. ఏంటలా చూస్తున్నావు? ఇంతకీ ఎవరండి మీరు? కొత్తగా వచ్చిన పని మనిషిని. లోపలికి రండి. ఏం పేరు? రంగమ్మ. రంగమ్మ. అయితే మీ ముద్దుగా రమ్మని పిలవచ్చా? పిలుచుకోండి. ఇదిగా నేను, నా కొడుకు, నా మనవడు. ఓ, మొత్తానికి మనం సినిమా అన్నమాట. అవును. మా ఇంట్లో పని గురించి మంగ అంతా చెప్పింది కదా? అంతా చెప్పింది బాబు. ఇదిగా చూడు, నేను ఇంటికి పెద్దోణ్ణి. ఏడు నా కొడుకు, వాడు నా మనవడు. ఇక్కడ నేను చెప్పిన మాట జవదాటరు. అట్లాగే నువ్వు కూడా నా మాట జవదాటకూడదు. అలాగే బాబు గారు. సర్లే రా, పని చూపిస్తా. రేయ్ మీరు లేచి బయటికి వెళ్ళిపోండి. తాతయ్య, ఇదిగో ఇది ఫ్రిడ్జ్. నువ్వు జాగ్రత్తగా అన్నీ వాడుకోవచ్చు, బాగా వాడుకోవచ్చు. అబ్బా, ముసలి నక్క, మీరు చాలా చిలిపివారిలా ఉన్నారే. కనిపెట్టేశావు బంగారు కొండ. రా లోపలికి రా, బిజినెస్ మాట్లాడుకుందాం. పదండి. రా, వచ్చేయ్ రంగమ్మ, రా కూర్చో. కూర్చో రంగమ్మ, కూర్చో. నిన్ను చేస్తుంటే చాలా ఫాస్ట్గా ఉన్నట్టున్నావే, అందుకని ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, నేనేమనుకోను. చెప్పేనా మరి? చెప్పండి. మరేం లేదు, నా భార్య పోయి 10 ఏళ్ళయింది. నాకేమో లేడీస్ అంటే, ముఖ్యంగా నీలాంటి లేడీస్ అంటే నాకేమో కొంచెం చిమ్మచిమ్మలు ఎక్కువ. ఓకే, అయితే ఒప్పుకున్నావన్నమాట. ఎంత? 50. ఓ 50ఏనా? డడిచిపో, 50 రూపాయలేగా. కాదు, 50,000. అబ్బో 50,000?
చాలా ఎక్కువ. కావాలంటే ఒక 10 ఇస్తా. కుదరదు. ఓ కుదరదా? సరే 20 ఇస్తా. సరే సరిపెట్టుకుంటాను. సరే ఇచ్చేయండి. ఆ? అమ్మ నా తాతో, నువ్వు మామూలుడి కాదు. చూస్తా. అదిగో పెట్టుకో, ఉండు. నా మనవడు నా కొడుకున్నాడు, చూసొస్తా. లేదు, ఎవరు లేడు. అమ్మయ్యా, నా కొడుకు మనవడు లేడు. హ్యాపీగా పని కానిద్దాం. అబ్బా, మంగా, మరి రంగంలో దిగిపోదామా? రంగమ్మ, నువ్వు రెడీయేగా? పని కానిద్దాం. వద్దయ్య గారు. అయ్యో, ఈరోజు గణపతిని పెట్టాను. అబ్బా, దెబ్బ కొట్టేసింది. మరి ఎలాగా? అయితే అడ్వాన్స్ రేపేమంటావా? ఏ నమ్మకం లేదా? లేకే వద్దొద్దు. రేపు సరిగ్గా ఇదే టైంకి. రేపు సరిగ్గా ఇదే టైంకి వస్తాగా. రంగమ్మ, అప్పుడు మీ ఇష్టం. ఓకే ఓకే రంగమ్మ. అబ్బా, బ్యాడ్ లక్. పండగొచ్చి దెబ్బ కొట్టేసింది. రమ్ము, ఇట్రా ఒకసారి. వస్తున్నానండి. చెప్పండి. ఇదిగో రమ్, మా నాన్న మంచోడు కాదు, జాగ్రత్త. తెలుసండి. తెలుసండి. లైన్లో పడింది. నువ్వు ఇంతకుముందు జూబిలీస్లో పనిచేసావా? అవునండి. అందుకే చాలా ఫాస్ట్గా ఉన్నావు. మ్యాటర్లోకి రమ్మంటావా? వచ్చేయండి. నేను చాలా నిజాయితీ గల మనిషిని. లెక్కెంత? 50. అయ్య బాబోయ్, 50 రూపాయలా? చాలా చౌక. ఏవయ్యో, 50 అంటే 50 రూపాయలు కాదు, 50,000. అమ్మో, అంతనా? అంత కాదులే కానీ ఒక 20 తీసుకో. అమ్మ నా దొంగ నా డాడీ. అమ్మను ఊరికి పంపించి నువ్వు చేసేది ఇదే? చెప్తా. సరే ఇవ్వండి. మా డాడీ ఆ రూమ్లో నిద్రపోతుండు. మనం ఈ రూమ్లోకి వెళ్దామా? అయ్యగారు, చిన్న ట్రబుల్ అండి. ఏంటి? అయ్యగారు, చిన్న సమస్య అండి. ఏమో అది. ఈరోజే గణపతి పూజ చేశాను. అబ్బా, దెబ్బ కొట్టావుగా. ఏ నమ్మకం లేదా? రేపొస్తాగా సరిగ్గా ఇదే టైంకి. ఆ రూమ్లోకే వెళ్దాం, మీకు ఇష్టం వచ్చినట్టు. సరే, నేను నమ్ముతున్నాను. ఓకే. అప్పటి వరకు ఒక ముద్దు పెడతా. పరాయ్యతవా. అబ్బా, చూద్దాం. తెప్పడింది పండగొచ్చి. ఏం చేద్దాం? నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. హాయమ్మ కొందనాల బొమ్మ.
మ్మ్. మ్హూ. మ్మ్. అయితే ఈ రంగీని నా వల్ల వేసుకుంటే మా అమ్మని మా తాతని సేవ్ చేయొచ్చు. ఆ, ఆ, వచ్చింది. పోతుంది. అత్తలేని కోడలు తమ్మురాలు అమ్మా, కోడలేని అత్త గుణవంతురాలు. ఓయ్ కోడల కోడల కొడుకు పిల్లమా అమ్మా, పచ్చి పాలలోన వెన్నయ్యేదమ్మా, ఆ వేడి పాల మీద వెన్నయ్యేదమ్మా. ఇక్కడ ఉన్నావా? రంగి. ఎందుకండి కంగారు? ముందు మనం డీటెయిల్స్ మాట్లాడుకోవాలిగా. ఓ ఆల్ రైట్, అడుగు. ఏముంది, మీకు నేను కావాలి, నాకు మనీ కావాలి. ఓ ఇట్స్ ఆల్ రైట్. హౌ మచ్? 50. 50? అంత చీపా? 100 తీసుకో. 50. 50? డెడ్ చీప్. 100 తీసుకో. ఊరుకోండి బాబు గారు, మరీ చిలిపితనం. 50 అంటే 50 రూపాయలు కాదు, 50,000. 50,000? ఓ మై గాడ్, నా బైక్ తాకట్టు పెట్టినా అన్ని డబ్బులు రావు. ఇంకో రేట్ చెప్పు. ఓ 10 తగ్గించుకోండి. అలా కాదు కానీ, మా తాత మాట్లాడిన డీలు, మా నాన్న మాట్లాడిన డీలు రెండూ చూశాను కానీ అది ఖాయం చేసుకో. అది కాదండి, వాళ్ళంటే ఏజ్డ్, పైగా గేజ్ ఎక్కువ, వాళ్ళేం చేయలేరు. మీరంటే బుల్లెట్, హార్డ్ వర్క్, అందుకే రేట్ ఎక్కువ. ఓకే, 30 ఓకే. సరే సరే పెట్టుకుంటాను. సరే ఇస్తాను. ఇదిగో తీసుకో. ఇదేంటి 20 ఉంది? ఓ 10 తక్కువైంది. ఈ లెక్క నేను లెక్క పెట్టుకోకముందు చెప్పాలి. రేపు ఇచ్చేస్తానుగా. ఎక్కడికి పోతాయి? ఆగండి ఆగండి ఆగండి, దేనికైనా లెక్క లెక్కే కదా. మీరు 30 అన్నారు కదా, 30 ముడితే కానీ మీరు నన్ను టచ్ చేయకూడదు. అంతేనంటావా? ఒక్క నిమిషం. అరే ఓబులేషు, నాకు అర్జెంటుగా ఒక 10 కావాలరా. 10 కాదురా, 10,000. సరేరా. ఏంటి ఉప్పలా? 15 కిలోమీటర్లు రా. సరే వస్తాను. నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళండి. ఒక్కొక్కడికి ఫిట్టింగ్ పెట్టాను, ఇప్పుడు నేను ఎస్కేప్. వచ్చావా? ఏమైందే వాళ్ళ ఇంట్లో? సక్సెస్. ఒక్కొక్కడిని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించాను. చూడవే, ఇదిగో ఇందులో 60,000 రూపాయల క్యాష్ ఉంది. ఇది తీసుకెళ్ళి అమ్మకి ఆరోగ్యం బాగు చేయించు.
ఇందుకే ఎలా తెచ్చేవే డబ్బులు? అవన్నీ అడగకు, తర్వాత చెప్తాను. ముందు అమ్మకి ఈ డబ్బులు ఇవ్వు. సరేనే. అలాగే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో. అలాగేనే. సరేనా? ఉండు, ఆ ఎదవలకి మెసేజ్ ఇస్తాను. ఉండవే, వాళ్ళ మొత్తానికి మెసేజ్లు పెడతాను. మెసేజ్ చూసి చావాలి వెదవలు. ఇంకెప్పుడు ఏ ఆడదాని జోలికి వెళ్ళకూడదు. పంపించేశానే. ఈ మెసేజ్లు చూసుకొని వీలైతే ఒక్కొక్కడు చచ్చిపోవాలి ఎదవలు. రే ముసలోడా, నీకెందుకురా అంత కక్కుర్తి? ఏం చేస్తావురా? ఈ వయసులో నీకు నాలాంటి ఆడపిల్ల కావాలా? నేను నీ మనవరాలు వయసున్న పిల్లన్రా. సిగ్గులేదరా నీకు? చిచి, ఏం బతుకులరా మీవి. నీకంటే బుద్ధి లేదు ఎలాగూ. నీ కొడుకు కూడా బుద్ధి లేదురా. నీ మనవడు వాడో వేస్ట్గాడు. ఏం పెంపకంరా నీది? ఏం ఫ్యామిలీరా మీది? ఏదైనా తిని సావండి ఎదవల్లారా. మీరు భూమికి భారంరా. చిచి. అరే బండోడా, నీకు సిగ్గులేదురా? పెళ్ళాన్ని ఊరు పంపించి పని మనిషిని పెళ్ళాల్లా వాడుకుందాం అనుకుంటున్నారా? ఏం బుద్ధిరా నీది బేవకూఫ్. ఇదే సంగతి నీ వైఫ్కి తెలిస్తే ఏంట్రా నీ పరిస్థితి? దరిద్రుడా, ఆడపిల్లలంటే లోకుగా ఉందారా? ముఖ్యంగా పనివాళ్ళంటే ఎందుకురా అంత చులకనా? డబ్బిస్తే ఏ ఆడదైనా వస్తుందని అనుకుంటున్నారా ఎదవా? మీలాంటి ఎదవలు ఇలా ఉండకూడదురా. మొన్న విజయవాడలో వరదలొచ్చాయిగా, అందులో కొట్టుకుపోవాల్సిందిరా. నీ బాబు అలాంటోడే, నువ్వు అలాంటోడివే, నీ కొడుకు అలాంటోడివే. చిచి, ఈ ముగ్గురు కలిసి ఏదైనా విషయం తీసుకొని సావంట్రా. చిచి, ఏం ఫ్యామిలీరా మీది? మీ బతుకులు. ఒరే పొట్టోడా, ఆడవాళ్ళంటే ఎందుకురా నీకంత చులకనా? మంగనెంత టార్చర్ పెట్టారా? నువ్వు, మీ బాబు, మీ తాత అందరూ వాడుకోవాలని చూస్తారా? చిచి, సిగ్గులేదురా? ఏం బతుకులరా మీవి? దాంతో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తారా? రే, మీరు పురుగులు పడిపోతారా? నువ్వు, మీ తాత, మీ నాన్న ఏదైనా విషం తీసుకొని సావండి. ఎందుకురా మీరు బతుకుతున్నారు? థూ, దానికి చేసిన అన్యాయం వల్లనే మీ ఇంట్లో కావాలనే పనిలో చేరాన్రా. మీ అందరినీ ఏమార్చి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు దానికి ఇచ్చాన్రా. దాని రుణం మీరు ఇలా తీర్చుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంకెప్పుడైనా ఏ ఆడపిల్లనైనా ఇలా చేశారో నేనే విషం పెట్టి చంపించేస్తాను, వేరే పని మనిషిని పెట్టించి. గుర్తుపెట్టుకోండి. మొత్తం మీ ఫ్యామిలీ అలాంటిదిరా. తాత, నువ్వు, మీ నాన్న అందరూ ఇంతేరా. మీ ఫ్యామిలీని చూసి జాలి పడాలా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి బొక్కలో తోయించాలో అర్థం కాక మీకు ఈ మెసేజ్ ఇచ్చి కళ్ళు తెరిపిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికొచ్చినా, మరీ ముఖ్యంగా పని మనుషుల జోలికొస్తే ఖబర్దార్ నా కొడకల్లారా. ఈ ఉసురు ఊరికే పోదే వాళ్ళు మామూలుగా చావరు. నువ్వు ఇంటికెళ్ళు, పద, వెళ్ళు నువ్వు. చాలా థ్యాంక్స్.